కరోనా మహమ్మారి బారి నుండి దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని చేయడమే లక్ష్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని నిర్మల్ జిల్లా ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నరేష్ ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు. మంగళవారం తానూరు మండలం ఎల్వి జౌలబీ కోలూరు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి రానున్న ఎన్నికలలో దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిందేనని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, సమీప భవిష్యత్తులోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అంతరించబోతోందని పేర్కొన్నారు. మండల కేంద్రంలో గ్రామాన ప్రచారం నిర్వహించారు. కలుస్తూ ఆప్యాయత పలకరిస్తూ కమల పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. 60,000 ఇచ్చిండు. అంత గొప్ప మనిషి మనకి ఆయన అవసరం ఉన్నదా లేదా? దేశానికి మంచి మనిషి కావాలా లేదా? 140 కోట్ల జనాభా ఉన్నది. అందరు నా కుటుంబ సభ్యులు అంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, నెహ్రూ గాంధీ ఏదో గాంధీ అనుకుంటే దగ్గర వస్తారు. కానీ మోదీ గాడు అట్లా ఛాయమినోడు, గరీబోల దశ ఏమున్నది తెలిసినోడు, గరీబోలది ఏం దశ ఉంటుంది అని తెలుసుకున్నది, దుఃఖం ఏముంటుంది తెలిసినోడు నరేంద్ర మోదీ. ఇంకొకసారి ప్రధానమంత్రి చేస్తే దేశం చాలా బాగవుతుంది. దేశంలో అందరికీ ఇల్లు వస్తాయి, దేశంలో అందరు పనికి తగులుతారు, పిల్లగాళ్ళకు జాబ్ వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామ్మా. ఒక్కసారి మీరు నరేంద్ర మోదీకి ఓటేస్తా అని చేతులు ఎప్తే నేను సంతోషంగా इंटिकी వెళ్ళిపోతా. भारतीय जनता पार्टीचे नेते सगळ्यांना माझ्यातर्फे नमस्कार, राम राम. 3 महिन्याखाली इलेक्शन झालंय आपल्या राष्ट्राचं, तेलंगणा राष्ट्राचं. मी तुमचा आमदारासाठी भारतीय जनता पार्टीकडून उभा राहिलो. तुमच्या सगळ्याच्या आशीर्वादानं मला हे मुधोळ तालुक्यातील जनता 25,000 मेजॉरिटीने मला निवडून दिली. निवडून दिल्यानंतर माझं कर्तव्य आहे 5 वर्ष मी तुमचा सेवक म्हणून काम करा. तुमच्या दुःखामध्ये, तुमच्या कष्टामध्ये, तुम्हाला आपत आली असेल, तुमच्या गावात काय ते प्रॉब्लेम असेल ते करणं मला भाग्य आहे. तुमचं ऋण जे माझ्यावर ठेवलात ते ऋण फेडणं सुद्धा माझं कर्तव्य आहे. मी या वयामध्ये सुद्धा, माझं वय जवळजवळ आज 65 वर्ष आहे. तुम्ही आशीर्वाद दिलात मला. कथित मी आज या इतक्या उन्हामध्ये सुद्धा मी तुम्हाला वचन देऊन सांगतो, मुधोळ तालुक्याच्या जनतासाठी, जवळच्या जनतासाठी, तानूर मंडळाच्या जनतासाठी मी अहोरात्र माझं पाण्यात रक्ताचं पाणी करून सुद्धा मी तुमच्या कष्टामध्ये तेव्हा राहतो. तुम्हाला सगळ्यांना सांगतो मित्रांनो, आता 3 महिने वर्षाचं इलेक्शन झालंय. भारत देशाचं इलेक्शन तुम्हाला सगळ्याला माहित आहे. भारत देशाचं इलेक्शन, भारत देशामध्ये कोण राहायचं? आपले लेकरं. आता आपले